అందరికీ జై శ్రీ గణేష. ఇప్పుడైతే మనం ధూల్పేట్ లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ షెడ్డుకి అయితే వచ్చేసినాం. సో లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ అంటేనే బాలాపూర్ గణేష్ అంటుంటాం అనమాట. సో ఫైనల్లీ 15th ఆగస్ట్ అంటే ఈ రోజు బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ మెంబర్స్ అయితే వచ్చి బాలాపూర్ గణేష్ అయితే బుక్ చేసుకున్నారనమాట. ఈసారి లడ్డు వేలంపాట ఎంతకి వెళ్తుంది, ఈసారి బాలాపూర్ గణేష్ మండపం ఏ విధంగా ఉండబోతుంది అండ్ బాలాపూర్ గణేష్ ఎలా తీసుకోబోతున్నారు, ఇంకా బాలాపూర్ గణేష్కి అంటే ఐ మూమెంట్ ఉంది, అదేవిధంగా సముద్రం మంతనం ఉంది, దీంతో పాటు ఎక్స్ట్రా ఏమైనా మూమెంట్స్ ఉన్నాయా, కలర్ ఏ కలర్ ఉండబోతుంది అని ప్రతి ఒక్కటి వాళ్ళ మాటలు నిందాం. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి. కొత్త ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని, పాత ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. జై శ్రీ గణేష్. అన్న ఎట్లా అనిపిస్తుందా ఈసారి గణేశుడు? ఈసారి బ్రహ్మాండమైన గణేశుడు ఉన్నాడు ధూల్పేట్కి. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఈ వినాయకుని కోసం చాలా పోటీ పడుతున్నాం. కానీ ప్రతి సంవత్సరం ఇలా వినాయకుడు చేసాం, కొద్దిగా డిఫరెంట్ చేయమని లక్ష్మీనారాయణతో మాట్లాడినాం. ఆ విధంగానే ఆయన ఈసారి చేశాను చెప్పిండు. ఈ వినాయకునితో ఇంచుమించు 15 నెలల నుంచి తీసుకెళ్తున్నాం ఇక్కడ దగ్గర. వినాయకుని తీసుకెళ్ళిన తర్వాతనే మా ఊర్లో అయినా సరే ఇది ఒక పేరు అనేది, ప్రఖ్యాతి అనేది మా గణేశుడు భావించింది. సో ఈ సముద్రం అంతా కాన్సెప్ట్ ఎట్లా మంచిగా అనిపించింది? పురాణ కాలంలో అయితే ఇలా మన జిల్కరించారు, ఆ టైప్ చేస్తా అని చెప్తే సరే వీళ్ళ ప్రయత్నం వీళ్ళు చేసారు. చూడడానికి అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. అక్కడ మన వినాయకుడిని నిలబెలిచిన తర్వాత ఇంకెంత బాగుంటుందో అప్పుడు మనం చూస్తుంటే అంటే అందరు వినాయకుల్లాగా ఉంటే కొద్దిగా చేంజ్ అని మేము ఆల్రెడీ ఫస్ట్ చెప్పినాం బుక్ చేయకముందే. ఆయన ఆ విధంగా మాకు చేస్తాను చెప్పిండు. ఇప్పుడు కూడా అదే మాట్లాడినాం. ఆయన చెప్పిండు కంపల్సరీ మీకోసం మాత్రం కొద్దిగా చేంజ్ అయితే ఉంటుంది అని చెప్పి. అండ్ ఇయర్ మూమెంట్ కూడా మీకు సపరేట్గా పెట్టించుకోబోతున్నారా? ఇక్కడ ఉన్న విగ్రహాలకైతే ఇయర్ మూమెంట్ లేదు, ఓన్లీ హై మూమెంట్ అండ్ సముద్రం అందని కాన్సెప్ట్ మూమెంట్ ఉంది. మీరు ఇంకేమన్నా స్పెషల్గా చేయించుకోబోతున్నారు? మేమైతే ఫస్ట్ బుకింగ్ ముందే మాట్లాడినాము, కొద్దిగా చేంజ్ చేయాలంటే లేదు సార్ మీకోసం కొద్దిగా చేంజ్ అయితే ఉంటుంది, అది లాస్ట్ మూమెంట్లో చెప్తుండు. అండ్ ఇంకా బాలాపూర్ గణేశుడు అంటేనే లడ్డు ఫేమస్ అన్న. సో లడ్డు గురించి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఈసారి మరి లడ్డు ఎంత ఆప్షన్లో జరగబోతుంది వేలంపాట ఏంటంటే? గత సంవత్సరం అయితే 27 లక్షల రూపాయలకు పోయింది. ఈ సంవత్సరం నుంచి 20 నుంచి 30 లోపల పోతుందని మేము అనుకుంటున్నాం ఉత్సవ సమితి తరఫున. అది ఎక్కువ పోవచ్చు. సో మండపం కూడా ఈసారి అయోధ్య రామ మందిరం లాగా అనుకుంటున్నారు, అదే ప్లాన్లో ఉన్నారా? నమూనా అండి, అయోధ్య రామ మందిరం నమూనా లాగా మండపం తయారు చేస్తున్నాము. అక్కడ మొత్తం పూర్తయిన తర్వాత ఎలా ఉంటుందో అది చూసి మీరు అందరికీ వచ్చి చెప్పాలి ఎలా ఉంటుంది. ఎప్పుడు తీసుకెళ్తున్నారు ఇక్కడ నుంచి మండపానికి? 29 తారీఖు నాడు ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నాం బాలాపూర్ విలేజ్. మండపం వర్క్స్ కూడా ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు? మండపము 29 నుంచి 30 తారీఖు స్టార్ట్ చేస్తున్నాడు మా సెక్రటరీ సుధాకర్ రెడ్డి డెకరేటర్. అండ్ డెకరేటర్ పర్సన్ లోకల్ అయినా బయట నుంచి ఎవరైనా వస్తారు? అంటే ఇంచుమించు ఆయన నుంచి 10-15 నుంచి అయినా చేస్తున్నాడు. కొత్త వాళ్ళకి అనేది ఎవరికైనా ఛాన్స్ ఇవ్వం. ఎవరైతే పాతలు అదే వాళ్ళకి ఇస్తాం, కొత్త వాళ్ళకి వర్క్ అనేది ఏమి ఇవ్వం మేము. మనం కొత్తగా చేయడం వచ్చినా కానీ ఫస్ట్ అయితే వాళ్ళకి ఛాన్స్ ఇస్తాం, వాళ్ళతో కాదంటేనే వేరే వాళ్ళకు అవకాశం ఇస్తాం. అండ్ ఇంకొకటి లడ్డు వేలం పాటలో పార్టిసిపేట్ చేయాలంటే ఏమన్నా ముందుగా వచ్చి నేమ్స్ ఇవ్వాలా, ఏమన్నా అమౌంట్ డిపాజిట్ చేయాలా? ఫస్ట్ అయితే 10,000 రూపాయలు కట్టాలి అడ్వాన్స్. తర్వాత వాళ్ళ పేరు నమోదు చేసుకున్న తర్వాత ఒక 2 days బిఫోర్ లాస్ట్ ఇయర్ ఎంతైతే 27 లక్షల రూపాయలు అమౌంట్ అయితే వెళ్ళిందో ఆ 27 లక్షల రూపాయలు వచ్చి మాకు ఇస్తే మేము బ్యాంకులో అమౌంట్ డిపాజిట్ చేస్తాం. ఆ తర్వాతనే వాళ్ళ పేరు అనేది నమోదు చేయబడుతుంది. వేలం పాటలో వాళ్ళు కంపల్సరీ పాల్గొనవలసి వస్తుంది. ఎవరైతే అమౌంట్ అయితే వాళ్ళ పేరు. సో ఆప్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళ డబ్బులు ఇచ్చేస్తారా? ఎవరైతే లడ్డు కొంటారో వాళ్ళు మాకు అమౌంట్ ఇచ్చి వాళ్ళు లడ్డు తీసుకుంటారు. మిగతా సభ్యులు అమౌంట్ అయితే ఇచ్చి వాళ్ళ అమౌంట్ రిటర్న్ చేస్తాం 2 days. ఓకే. అండ్ ఆ అమౌంట్ కూడా మీరు కొన్ని కార్యక్రమాలకు కూడా వాడతారు అని బయట ఫ్లెక్స్ కూడా పెడతా ఉంటారు. సో ఈసారి ఏమన్నా స్పెషల్ కార్యక్రమాలు యూజ్ చేస్తారా అమౌంట్? ఈ సంవత్సరము మా అయ్యప్ప స్వాముల సన్నిధానం కడుతున్నారు, వాళ్ళకు 5 లక్షల రూపాయలు డొనేట్ చేసింది. ఓకే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో బాలాపూర్ గణేష్ మహారాజ్ కి జై. అందరూ ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో బాలాపూర్ గణేష్ మహారాజ్ కి జై. ఫ్రెండ్స్ వీళ్ళందరూ బాలాపూర్ గణేష్ కమిటీ వాళ్ళు. సో ఈ రోజు అన్నవాళ్ళు సో మన ఇండిపెండెన్స్ డే రోజు అయితే గణేషుని బుక్ చేసుకొని వచ్చినారు. సో కమిటీ మెంబర్స్ అందరితో మాట్లాడదాం. అన్న నమస్తే అన్న అందరికీ. నమస్తే. జై శ్రీ గణేష్. సో చెప్పండి అన్న, ఈసారి మన బాలాపూర్ మోడల్ గణేషునికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పండి. అండ్ ఎవ్రీ ఇయర్ మన గణేషుడు లడ్డు ఎంత ఫేమస్ అండ్ మీరు చేసే మండపం కూడా అంతే ఫేమస్. సరే ఈసారి మండపం ఎట్లా ప్లాన్ చేయబోతున్నారు అండ్ గణేషుని గురించి చెప్పండి అన్న. జై బోలో గణేష్ మహారాజకి. గత 25 years నుంచి ఇక్కడనే లక్ష్మీనారాయణ మాతుమూత్రి దగ్గర గణేష్ని బుక్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ 15 ఆగస్టు రోజు వచ్చి గణేష్ కమిటీ అందరూ వచ్చి
గణేషుని బుక్ చేయడం జరుగుతుంది. ఒక 15 days తర్వాత గణేషుని తీసుకెళ్తాము. గణేశుడు మీకు గణేశుడు సముద్రం అంతానంతో యూనికాన్ సెట్ అంటే ఈసారి రామమందిరం సెట్ అని కమిటీ డిసైడ్ చేయలేదు. ప్లాన్లో ఉన్నారు. అంటే అయోధ్య రామ మందిరం ఓకే. సో మీ గణేశుడు అంటేనే లడ్డు ఫేమస్ అంటే మన తెలంగాణలో మొత్తానికి మన బాలపూర్ గణేశుడు అంటేనే లడ్డు ఫేమస్. సో ఈసారి లడ్డు ఎంత వరకు పోతుంది అనుకుంటున్నారు? అది ఆప్షన్ ఎంతవరకు? అది మన చేతిలో ఏం లేదు, భగవంతుడు. సో లడ్డు వేలంపాటలో పాల్గొనాలంటే కొత్త వాళ్ళకి అట్లా ఛాన్స్ ఉంటుందా, లేదంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఉంటుంది? కొత్త వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది, బాలాపూర్ ప్రజలకు ఛాన్స్ ఉంటుంది, తెలంగాణ ప్రజలకు ఛాన్స్. అండ్ లడ్డు వేలంపాటలో పార్టిసిపేట్ చేయాలంటే ప్రాసెస్ ఎట్లుంటుంది అన్న? సో ముందు వచ్చి పేర్లేమని వల్ల కొంచెం మొదట వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలి. పర్సన్ డిపాజిట్ చేయాలి. డిపాజిట్ ఎంత చేయాలి? మినిమం డిపాజిట్ ఒక 5,000 ఉంటుంది. 5,000 డిపాజిట్ చేయాలి. ఓకే. అంటే బై గణేశునికి డిఫరెంట్ కలర్ తీసుకోవచ్చురా, లేదంటే వాళ్ళు వేసిన కలర్ తోనే తీసుకోవచ్చురా? వాళ్ళు వేసిన కలర్ తోటి. డిఫరెంట్ కలర్. ఓకేనా, థ్యాంక్ యూ. సో ఇంకొకసారి జై బోలో గణేష్ మహారాజ్ కి. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఇంకొక 15 days తర్వాత తీసుకెళ్తారా? ఇంకెవరైనా 29th. సో చూసిరు కదా, 29th అయితే గణేశుని వచ్చి అయితే తీసుకొని వెళ్తున్నారు అనమాట. సో మన బాలాపూర్ గణేశుని కమిటీ మెంబర్స్ ఫైనలీ అయితే ఈ బాలాపూర్ గణేశుడు అయితే మనకు బుక్ అయిపోయినారు అనమాట. వీళ్ళందరూ అయితే కనిపిస్తున్నారు కదా అన్న వీళ్ళందరూ. సో వాళ్ళు అసలు అంటే ఎంత సైలెంట్ ఉంటారంటే అంత సైలెంట్ ఉంటారు అన్న వాళ్ళు. అసలు మాట్లాడడానికి కూడా కొంచెం ఉమ్మట పడుతున్నారు అనమాట. సో వాళ్ళ లడ్డు ఎంత ఫేమస్ వాళ్ళు కూడా అంత ఫేమస్, వాళ్ళ గణేశుడు అంత ఫేమస్. ఇక మనకు తెలిసిందే అది ఏంటంటే బాలాపూర్ గణేశుడు ఆయన అంటేనే గుర్తుపడతారు. లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు అంటే ఎవరు గుర్తుపడతారు? బాలాపూర్ గణేశుడు షెడ్ అంటేనే గుర్తుపడతారు అనమాట. సో గణేశుని చూసుకుంటే మనకి పైన సముద్రం మంతనం అండ్ అసురులు దేవతలతోనైతే ఉంటుంది. అండ్ గణేశుడు అయితే సేమ్. అండ్ ఎవరైతే లక్ష్మీనారాయణ సింగ్ వాళ్ళు రెడీ అంటే వాళ్ళు ఏ కలర్తోనైతే రెడీ చేస్తారో అదే కలర్తోనైతే తీసుకుపోతారు. అండ్ నెక్స్ట్ మంత్ ఈ మంత్ 29th అయితే గణేశుని అయితే తీసుకొని పోతారంట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ పర్వతం చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ పర్వతం అయితే ఫైనల్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈసారి బాలాపూర్లో మనకు అయోధ్య రామ మందిరం టైప్ అయితే సెట్ అయ్యబోతున్నారు అనేసి అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. అది కూడా ప్లాన్ చేస్తారంట. काका जय श्री गणेश. जय श्री गणेश, जय श्री राम. तो फाइनली बालापुर गणेश बुक हो गए. पहले से रहे थे पर कैसा है ये साल? हाँ बहुत बहुत बढ़िया है. आप बोलना कैसा है? मुझे थोड़ा आपका भी एक्सपीरियंस बोलो तो कैसा है ये साल, आपको कैसा लग रहा? बस खाली वर्क करते जाते ओके. हमको खुद नहीं मालूम पड़ता कि कैसा है. ओके. बस आप लोग बोलना, गणेश के भक्ता बोलना कैसा मूर्ति है, कैसा लग रहा. अच्छा ये डिफरेंट समुद्र मंथन कॉन्सेप्ट है ना, ये अच्छा है. मूवमेंट भी अच्छा है. थोड़ा ये आप 15 अगस्त को बालापुर वाले एवरी ईयर बुक कर लेते हैं. आके बुक करते हैं. थोड़ा इन लोगों को डिफरेंट बनाते ना, तो सबके साथ वो करते हैं. सबके साथ है. आपके बाद थोड़ा कलर में डिफरेंस करेंगे, कलर में और भी कुछ भी डिफरेंस करेंगे. बोले तो दूसरा कस्टमर भी पहले बोले तो उन लोगों भी करते हैं. उनको भी बहुत जने को डिफरेंस कलर करते हैं. जैसे ईसेल है, करीमनगर है और निजामाबाद है, लखनऊ है, ऐसा 10-12 बेंगलुरु है, कर्नूल है. तो पहले बोले रायचूर है. इनको कलर उन्होंने अपनी चॉइस से कराते. ओके ओके ताकत. जय श्री गणेश.